కీలక సమాచారం శత్రు దేశానికి ఇచ్చిందట మేడం. గూఢచర్యం ఆరోపణలో అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వాళ్ళు ఉన్నారట. 2 మహిళలు కూడా ఉన్నారట ఇందులో. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్లు విరివిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో పాకిస్తాన్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డ్, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబర్ వంటి వారు దాయాది దేశానికి ఉప్పందించే వ్యవహారాల్లో ఆరితేరిపోయినట్టుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన 2 వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మందిని, పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1 అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉండడం విశేషం. వాడెవడు? ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి. ఆ మధ్య వాడు కేక్ తీసుకుపోతుండే చూసినారు. అలాగా ఈ పహల్గాం దాడి తర్వాత కేక్ తీసుకుపోతున్న మీడియా అంతా ఒకసారి అట్లాంటి వాళ్ళతో కూడా ఈమె సోపత్ చేసింది. గూఢచర్యం ఆరోపణలపైనే ఈ నెల 13వ తేదీన రహీంను మన దేశం బహిష్కరించింది. వీళ్ళందరినీ తీసుకుపోయి పాకిస్తాన్లో ఎత్తేసి మళ్ళీ రానియొద్దు. వీళ్ళు ఇక్కడ ఉన్న ఆస్తులు వాళ్ళందరినీ అన్నిటి జప్తు చేసి పడేయాలి. నిందితులంతా మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించారన్న విషయం ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అంటే ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే బంటూ పక్క దేశానికి మన సమాచారాన్ని అందిస్తూ మన దేశ ప్రజల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఉగ్రవాదుల కంటే మరింత తీవ్రం. ఉగ్రవాదుల కంటే వాడికి అదే ఆలోచనతో ఉన్నది. వాడు డైరెక్ట్గా వస్తున్నాడు, నేను ఉగ్రవాదిని అని. వీళ్ళు మేము దేశానికి మంచి చేస్తున్నామన్న ముసుగులో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ప్రమాదకరం. వీళ్ళు 4వ తేదీన పంజాబ్లో అరెస్ట్ అయిన అమృత్సర్లోని అజ్నాలాకు చెందిన ఫలేక్షర్ మసీహ్, సూరజ్ మసీహ్ సరిహద్దు జిల్లాల్లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలని శత్రు దేశానికి అందించారని ఆరోపణలు ఉన్నాయట. ఇట్లా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె పెహల్గామ్ను కూడా సందర్శించిన జ్యోతి మల్హోత్రా. ఆమెలో కనబడని పశ్చాత్తాపం. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాంలో ఉగ్ర దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపైన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విచారణ సమయంలో ఆమెలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనంలో వెల్లడైంది. పైగా ఆమె తన వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నట్లుగా చెప్పిందని తెలిసింది. పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలు వచ్చాయని, ఇదో కొత్త తరహా యుద్ధ తంత్రమని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆమె పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలు చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అంటే అంటే ఆ రద్దీ ఉన్న ఏరియాలు ఏమేమని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ రద్దీ ఉన్న ఏరియాలలో రెక్కి నిర్వహించి అక్కడ అటాక్ చేస్తారనమాట. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ముఠా దొరికింది. వాళ్ళు హైదరాబాద్లో బ్లాస్టింగ్కి ప్లాన్ చేసిరట. ఐఈడీని కొనుగోలు చేసిరు. అమెజాన్లో కొన్ని వైర్లని వీటిని కొనుగోలు చేసిరట. ఒక 2కి ఎక్కడ రద్దీ ప్రాంతాలను వాటిని రెక్కి నిర్వహించమని ఆదేశాలు పోయినాయట. వీళ్ళందరిని అరెస్ట్ చేసిరు. లేకుంటే హైదరాబాద్లో ఒక భారీ పేలుడు సంభవించి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇదిలా ఉంటే హుగ్లీ జిల్లా షియోరాపులిలో జ్యోతి మల్హోత్రా ఒక వివాహ వేడుకకు హాజరైనట్టుగా అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకున్న సంబంధం, ఆమెకు ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈమె చాలాసార్లు పాకిస్తాన్లో పర్యటించింది. ఆమె పలుమార్లు పాకిస్తాన్లో, ఒకసారి చైనాలో పర్యటించారు. ఇక పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పు లేదని ఓ వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిస్తో టచ్లో ఉన్నట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అతనితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమెను అతడు ట్రాప్ చేసినట్టుగా గుర్తించారు. అంటే ఈమె పెహల్గాం కూడా వెళ్ళిందట. బిఫోర్ అటాక్ జరగడానికి ముందు ఆమె పెహల్గాం వెళ్ళొచ్చింది. మరి పెహల్గాంలో కూడా వీడియోలు చేసి వాళ్ళకి ఏమైనా పంపించిందా? ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈమె పంపించిన సమాచారంతో టైం చూసుకొని ఉగ్రవాదులు మన భారతీయులను చంపేశారా? ఈమె ఇదొక్కటే కాదు, చాలా రద్దీ ఏరియాలో కూడా వీడియోలు, ఫోటోలు తీసి వాళ్ళకి పంపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఏం చేద్దామనుకున్నారు? ఈమె వీడియో చూడండి. ఇక అసలు మొత్తం ఇప్పుకొని తిరిగినట్టే ఉంటుంది.
ట్రావెల్ విత్ జో, ఇది ట్రెండింగ్లో ఉన్నదన్నమాట ఈ ఛానల్ ఇప్పుడు. ఇగో ఇది ఆమె ఛానల్, ఇక చూడు. అన్నీ ఇట్లాంటి ఫోటోలే ఉంటాయి ఈమె దాంట్లో. ఈమె ఛానల్ ఇది. ఓర్ నాయన, ట్రావెల్ విత్ జో అని ఉంటుంది. అన్నీ ఇవే, అన్ని స్విమ్మింగ్ పూల్లు, వాళ్ళని ట్రాప్ చేయడం. ఇక చూడరు ఇక. ఆమె యూట్యూబ్ ఛానల్ అనమాట ఇది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా వీడియోలు చేస్తుంటుంది. రీసెంట్గా ఒక వీడియో, ఈ వందే మాత్రం ట్రైన్ ఓపెనింగ్ జరిగింది కదా, సికింద్రాబాద్లో జరిగింది అనుకుంటా కదా. ఇప్పుడు ఆ సికింద్రాబాద్లో జరిగిన ఆ ఓపెనింగ్ కూడా ఈమె వచ్చింది యాక్చువల్గా. నేను చూపిస్తా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ 2 ఏళ్ల కింద బీజేపీ ఎంపీలు పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసింది. అంటే అప్పటికి ఎవరికి తెలియదు కదా, అప్పటికి ఈమె ఎవరు అన్నది తెలియదు, ఒక యూట్యూబర్గా ఉన్నది. మరి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంటే మనోడు అవతలోడు యువతలోడు అని ఏం లేదు ఇందులో, ఎందుకంటే అక్కడ అమ్మాయి కాబట్టి. సో ఏ రకంగా ఇదైనా కూడా మన సమాచారం మనకు ఈజీగా ఆమె ద్వారా ఇంకొకరికి చేరవేయడానికి అవకాశం ఉన్నదేమో. ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆమె ఛానల్ ఇది. ఈ ఛానల్ ద్వారా అన్ని ఆమె ఎక్కువ పాకిస్తాన్ ఏరియాలోనే తిరిగిన వీడియోస్ ఉంటాయి. ఇగో ఇండియా గర్ల్ ఇన్ పాకిస్తాన్ మీటింగ్ యాత్రి డాక్టర్ ఇన్ పాకిస్తాన్. ఇగో ఇండియన్ గర్ల్ రైడ్స్ లగ్జరీ బస్ ఇన్ పాకిస్తాన్. ఇండియన్ గర్ల్ గోయింగ్ పాకిస్తాన్. ఇగో ఢిల్లీ టు పాకిస్తాన్ ట్రైన్ జర్నీ. బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ పాకిస్తాన్. ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్ ఆఫ్ పాకిస్తాన్. ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ అనార్కలి బజార్ ఆఫ్ లాహోర్ పాకిస్తాన్. చూడండి అన్ని వీడియోలు పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్. దాదాపుగా 90% వీడియోలు అవే. ఇగో బికినీ గర్ల్ స్టక్ ఇన్ మనాలి షో, అంత ఇదే బూత్ కంటెంటే ఇందులో. అయితే ఆ వీడియో వందే భారత్ ఇది ఓపెన్ చేయమని మనం రమ్మని ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. విదేశీ టూర్లు విలాస జీవితం. ఆంధ్రజ్యోతిలో కూడా ఈమె గురించి రాశారు. ఎక్కడికి పోయినా ఖరీదైన హోటల్స్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గామ్లో పర్యటన. వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రవాది క్వశ్చన్ మార్క్ పెట్టారు, అనుమానం ఉన్నది. ఉగ్ర దాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకుపోయిన వ్యక్తితో జ్యోతి ఫోటో. ఇగో వీడియోవాడు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెల్లడైనాయి. ఏమైంది, వస్తుందా? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటల్స్లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేకాదు పాక్ టూర్ నుంచి వచ్చిన వెంటనే ఆమె విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్ ద్వారా ఏమొస్తుంది నాకు రెవెన్యూ ఏం ఉండదు. యూట్యూబ్ ద్వారా పెద్దగా ఆ వీడియోలు పెద్దగా పోయినా ఇది కూడా కనబడట్లేదు. సో ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయి. స్పాన్సరర్గా ఎవరో ఉన్నారు. అయితే పాకిస్తాన్ తర్వాత చైనాకు పోయింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు పోయింది. ఆమె ఈ ఏడాది జనవరిలోని కాశ్మీర్లోని పెహల్గాం పోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్ర దాడి జరిగింది. 5 రోజుల కాశ్మీర్ టూర్లో భాగంగా ఆమె పెహల్గాం పోయింది. అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, ఉగ్రదాడికి ఈమె టూర్కి సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపేశారు. తాము స్వాధీనం చేసుకున్నాక ఆమె సెల్ ఫోన్, ల్యాప్టాప్లకు అనుమానాస్పద అంశాలు వచ్చాయని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిస్తో టచ్లోనే ఉందని గుర్తించారు. అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్టుగా భావిస్తున్నారు. అయితే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత 2 రోజులకు అంటే ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న వ్యక్తి ఒక కేక్ తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో పలువురు విలేకరులు అతన్ని ఎందుకు వచ్చావు, ఏ వేడుక కేక్ తెస్తున్నావని ప్రశ్నించారు. అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వరగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ టూర్లో జ్యోతి హాజరైన ఒక పార్టీ వీడియోలో కూడా ఈ గడ్డపు వ్యక్తి కనిపించాడు. అతన్ని ఆమె కలుసుకున్నట్టుగా వీడియోలో కనిపిస్తున్నది. అయితే పలువురు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయని, వారికి కూడా పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. పాక్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకొని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇగో ఆ వీడియో ఏంటంటే పాకిస్తాన్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆనాడు వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ సమయంలో కూడా ఉన్నది. 1 సెకండ్ ప్లీజ్, జస్ట్ 1 సెకండ్, కొంచెం బఫర్ అవుతున్నాను. रेलवे स्टेशन पे और यहाँ पे देख लो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर। तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है। ये कंफर्ट कितना ज्यादा है, देखो ज्यादा रिक्लाइन हो सकती है, तो मुझे लगता है कि काफी ज्यादा अच्छा है। स्पेशली उन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रेन। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी, लगता है ये 35 स्टाफ आप भी यहीं का, यही ऐसे में या ओके नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया, तेलुगु में बोल दो, तेलुगु चपाला। इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है? हाय, There is a small correction. Yep. Telugu states का first वंदे भारत. Oh. Connecting 2 states. Yes. तेलुगु स्टेट का, आंध्रा एंड तेलंगाना, Yes. राइट? आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप? स्वागतम सुस्वागतम. थैंक यू। विशाली मैम, हाय मैम, कैसे हैं? मैं एक्सपेक्ट कर रही थी कि आप आए लास्ट लाख को वंदे भारत में नहीं हुए। फर्स्ट टाइम आए। मेरा फर्स्ट लुक ऑर्डर मतलब कैसा है, ट्रैवल करने के लिए कितना एक्साइटेड है आप? Oh God, means Vande Bharat is always an exciting for one big reason, and that is made in India. Yes, So we should be proud India कोई चीज बना सकता है, और मुझे तो ये लगता है कि कल उठ करके इंडिया से ये ट्रेन्स बाहर भी जाएंगी। That's the biggest thing proud for this. बहुत देख चुके हैं। Yes. तो दोस्तों इनॉग्रेशन रन की पूरी तैयारियां जोरों शोरों पे हैं और यहाँ पे फुल ऑन रश चल रहा है। देखो मीडिया का है और उनके बीच में बहुत उत्साह है, रश है, अमेजिंग सी वाइब्स आ रही है मुझे इस इनॉग्रेशन से। कि आपको पता है कि मोदी जी आ रहे हैं इनॉग्रेशन पे, तो यहाँ पे इनॉग्रेशन जो है रेलवे मिनिस्टर और सो दोस्तों कल जब कमर्शियल रन स्टार्ट हो जाएगा तो इसका चलने का टाइम है विशाखापट्टनम। ఇట్లా ఈమె మొత్తం అంతా ఊరంతా తిరిగిందాడ. వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ అప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చింది. ఏడికోడుకోపోయిందంట, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, భువనగిరికి వచ్చింది అంటున్నారు, కథ ఉన్నది ఆమె. మరి అది ఎంక్వైరీలో బయటికి రావాలి. మరి ఈమె ట్రాప్లో ఎవరెవరు పడ్డారు కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆమెకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పైసలు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? సో పెద్ద నెట్వర్కే మెయింటైన్ చేసింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పహల్గాం దాడికి ముందు ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆమె మిగతా వీడియోలు ఎట్లాగైతే, ఫోటోలు ఎట్లాగైతే భారత ఎంబసీకి సంబంధించో లేకపోతే రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆ ఫోటోలు, కాశ్మీర్ సరిహద్దుల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఫోటోలు ఎట్లాగైతే వాళ్ళకి పంపించిందో, ఈ పహల్గాం వీడియోలు ఫోటోలు కూడా వాళ్ళకి పంపించే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈమె ఫోటోల వీడియోల ఆధారంగానే వాళ్ళు చూసి ఈ ప్రాంతం కరెక్ట్ అని భావించి ఏమైనా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసి అటాక్ చేశారా? సో ఒకవేళ అదే నిజమైతే ఈమెను కూడా వాళ్ళతో పాటు కాల్చి అవతల పడేయాల్సింది, దాంట్లో ఏమి డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఎంక్వైరీలో మొత్తం విషయం బయటికి రావాలి. అండ్ ఇంకొకటి నేను అనుకోవడం ఏంటంటే ఈమెకి అందరితో సంబంధాలు ఉన్నట్టు కనబడుతున్నది, వీడు వాడని ఏం లేదు.
నేను అనుకోవడం ఇందులో చాలా మంది మన దేశానికి చెందిన పొలిటీషియన్స్ కూడా ఇందులో ఉండుంటారు, ఆమెతో టచ్లో ఉన్న వాళ్ళు, అధికార విపక్ష అందరు. సో దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. మరి అదేం బయటికి తీస్తారో తెలియదు కానీ చూడాలి మరి. ఇట్లా ఈమె ఈ వ్యవహారం అంతా నడిపించింది.